అంగన్వాడీ వర్కర్లు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చలనం లేకుండా ఉందని సిఐటియు జిల్లా నాయకులు మోహన్ రావు అన్నారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా 3వ తేదీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించుకుంటే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని సిఐటియు జిల్లా నాయకులు మోహన్ రావు అన్నారు. నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కే సీఎం జగన్ అంగన్వాడీలను అక్క చెల్లెమ్మలా భావించడం లేదా అని ప్రశ్నించారు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని మోహన్ రావు పేర్కొన్నారు. లేని పక్షంలో ఈ నెల 3వ తేదీ నుండి కలెక్టర్ కార్యాలయంలో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. గతంలో అంగన్వాడీ కార్మికుల మీద నిర్బంధం ప్రయోగించి వాటర్ క్యానల్తో కొట్టి వీళ్ళ చీరలు లాగి మొత్తం గుర్రాలతో తొక్కిచ్చి ఆ ప్రభుత్వాలు మంటగలిసిపోయాయి. వాళ్ళు ఈరోజు మాకు అధికారం కావాలని చెప్పేసి వీధులమ్మడి తిరగతా ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కూడా గతి పట్టక ముందే అంగన్వాడీ కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు అనేక సంక్షేమ పథకాలకు బట్టలు నొక్కుతా ఉన్నారుగా. అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు మీకు కనపడట్లేదా? నా సోదరీమణులు, మీ బిడ్డ లాంటి మా అక్క చెల్లెళ్ళు మీరందరూ కూడా నేను మీ బిడ్డనే అని చెప్పేసేటువంటి జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు కనపడట్లేదా అని చెప్పేసి మనం అడుగుతాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ కార్మికుల జీతాలు పెంచుతూ నీ బటన్ను నొక్కాలి. నువ్వు కానీ బటన్ నొక్కకపోతే నీకు బటన్ నొక్కి ఇంటికి పంపించే రోజు వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే రేపు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర వేలాది మంది అంగన్వాడీలతోటి పెద్ద ఎత్తున ధర్నాలు, పెద్ద ఎత్తున ఉధృతమైన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అప్పటికి కానీ పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని మద్దతు ఇప్పటికే ప్రకటించున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. అయితే మేమేం అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, సీఎం గారిని, మా అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలు అడుగుతున్నావు కదా, ఈ అక్కా చెల్లెమ్మల గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించన్నా. ఒక్కసారి గ్రాడ్యుటీ అమలు చెయ్యి, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వు అని మేము అడుగుతున్నాం. కానీ ఆయన అది కూడా ఇవ్వలేనప్పుడు కనీసం తెలంగాణ కన్నా అక్కడ 18,000 ఇస్తున్నారు కదా, దానికన్నా అదనంగా ఇంకొక 1,000 అన్నా వేసి అన్న మాట నిలుపుకొని మాట తప్పడు మడమ తిప్పడు అని ఈరోజు నిరూపించుకుంటాడు. లేదా మాట తిప్పాడు మడము తిప్పాడు అని అందరి చేత గొప్పలు చెప్పించుకుంటాడో అది ఆ గవర్నమెంట్కే తెలియాలండి. మేమైతే గవర్నమెంట్ని ఏమడుగుతున్నామంటే, ఇప్పుడు ఇంత బీభత్సం సృష్టిస్తున్నాడు, దానికి కారకులు ఎవరంటే ముఖ్యమంత్రి గారనే మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి చర్యలు ఇవ్వకపోతే ఇక్కడ ఇంత భయంకరమైన సిచ్యువేషన్ జరగదు. ఆయన అలా ఎందుకు చేస్తున్నాడో, ఇంకా ఆయనకి అలా ఎక్కువ కూడా టైం లేదు. మేము మా చేత బట్టలు నొక్కించుకొని ఆయన నిలబడతాడో, బట్టలు నొక్కించుకోకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోతాడో, అవి రెండు కూడా ఇప్పుడు తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి గారే. అందుకని ఈ విషయాన్ని ఇప్పుడు మేము ఈ విధంగా తెలియజేసుకుంటాం. పోలీసు వాళ్ళ ద్వారా మా అంగన్వాడీ ఆయమ్మల్ని అయితే, టీచర్లు అయితే అందరినీ రక్తగాయాలతో మమ్మల్ని ఈ విధంగా చేసిన దానికి మేము 3వ తేదీ కలెక్టర్ ముట్టడి చేసి, అది కూడా ఇంకా మా సమస్యని కానీ మీరు పరిష్కరించకపోతే ఇంకా రైలు గేట్ల మీద అందరము పండుకొని మా ఆత్మహత్యలకి మీరే కారణం అని నిరూపిస్తాము. ఇదే కాదు, మేము రోడ్డెక్కి ఫస్ట్ రోడ్డు ఎక్కుతాం. ఎక్కడ గాంధీ బొమ్మ కాడి నుంచి అయినా కానీ ఏ బస్సులను కానీ ఏట్లని మేము పోనీకుండా రోడ్ల మీదే పడుకుంటాం. మా మీద నుంచి అయినా కానీ బస్సులు పోనండి, వ్యాన్లు పోనండి, ఏమైనా పోనండి. లేదు అది కూడా కాకపోయినా మేము రైళ్ళు ఆపేసి రైలు గేట్ల మీద కూడా పడుకునేదానికి అందరం సమ్మతంగా ఉన్నాము. మా పరిష్కారం చెయ్యాలి. చేయకపోతే మటుకు ఇది గ్యారెంటీగా జరగద్ది. మేమందరం అదే ఉద్దేశించుకొని ఉన్నాం.